అందరికీ శుభోదయం అండి. వేసవికాలం కదండి మనకి. అందుకని చక్కని చల్లగా శరీరానికి మంచి చలవ చేసి పదార్థాన్ని తయారు చేస్తున్నానండి ఇవాళ. పెసరకట్టు పెసరపప్పు మనకి చాలా చలవ చేసి పప్పు దినుసండి. ఇది చలవ చేస్తుంది. ఎందుకని పెసరపప్పుతోటి పెసరకట్టు చేసి చూపిస్తాను. దీనికి ఏమేమి పదార్థాలు కావాలంటే అండి చాలా సింపుల్ అయింది. దీనిలో ఏమీ అవసరం లేదు. ఇవన్నీ కొద్దిగా జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ, కారం కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదండి దీనికి, కరివేపాకు, అల్లం, ఒక్క పచ్చిమిరపకాయ, కొద్దిగా పోపులో కొద్దిగా ఇంగువ, అంతే. ఏమీ అవసరం లేదు. తగిన ఉప్పు వేసుకోవడం, కొద్దిగా పసుపు వేసుకోవడం, అంతే. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. చలవ చేసి పదార్థం పెసరపప్పునండి. ముందు ఏం చేయాలంటే ఇలా నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసి నీళ్ళు పారబోసి మనం మంచినీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా కడుక్కోవడం అయిపోయింది. ఇంట్లోనూ గ్లాసు నీళ్ళు పోసుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవడం అండి. మనం గిన్నెతో ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా నీళ్ళు అవసరం అయితే మధ్యలో కసరు పోసుకుంటూ ఉండొచ్చండి. ఉప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా మళ్ళీ బాగా పొంగుతున్నట్టు మీకు అనిపించింది అనుకోండి, కొంచెం నూనె చుక్క కానీ నేతి చుక్క కానీ కొద్దిగా మనం వేసుకున్నాం అనుకోండి, ఇవ్వండి, కొద్దిగా నూనె చుక్క కానీ నెయ్యి చుక్క కానీ ఇలా వేసుకుంటే అండి ఇంకా పొంగడం ఇలా స్టవ్ నిండా పడిపోవడం, పొంగడం అదే సమస్య ఉండదు. అలా ఉడుకుతూనే ఉంటుంది. నెయ్యి కానీ నూనె చుక్క కానీ ఒక చుక్క పైన వేసుకొని తెట్టి తీసాక నూనె చుక్క వేస్తే ఇంకా పొంగదన్నమాట. కుక్కర్లో ఉడకబెడితే ఇంకేం సమస్య లేదనుకోండి, కుక్కర్తో చేసుకోవచ్చు. నేను గిన్నెతో ఉడకబెడుతున్నాను ఈవేళ, కొద్దిగా ఉందని. పెసరపప్పు ఇలా ఉడుకుతుంది కదండి. ఇలాంటప్పుడు మనకి ఇలా తెట్టులా వస్తుంది చూసారా పెసరపప్పు మీద. ఇలాంటి తెట్టి తీసేసుకుంటే అండి, మనం తెట్టి తీసి పారపోసుకున్నాం అనుకోండి, ఇంకా పప్పు పొంగడం అనే సమస్య ఉండదండి. చక్కగా అలా ఉడుకుతూ ఉంటుంది. తెట్టి పారపోస్తే ఉంటండి చక్కగా ఉడుకుతుంది. ఈ నీళ్ళకి ఇది సరిపోతుంది. చాలా పైన పెసరకట్టు పలచగానే ఉంటుంది కాబట్టి మనం అవసరమైతే మధ్యలో కాస్త నీళ్ళు సరిపోవట్లేదంటే మనం పోసుకోవచ్చు. చక్కగా అలా ఉడుకుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ స్టవ్ మీద పెసరపప్పు పెట్టాను కదా, ఇదిగోండి, ఇది కూడా చక్కగా ఉడికిపోయింది. దానికి పోపు పెట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకోవచ్చండి. ఇంకా పెసరకట్టు పోపుకండి నేతి పోపు అయితేనే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనకి నెయ్యి అందుబాటులో లేదనుకోండి, అప్పుడు నూనెతో పోపు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ శ్రేష్టం చక్కని రుచి కావాలంటే మనకి నేతి పోపే బాగుంటుందండి. ఇదిగో నెయ్యి వేసాను, 1 స్పూన్ నెయ్యి వేసాను నేను. నెయ్యి వేడికిన తర్వాత ఇందులోండి ఇదిగోండి కొద్దిగా జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ. వీటికి కారాలు ఎక్కువ వేసుకోకూడదండి, కమ్మగానే ఉండాలి, కారాలు ఎక్కువ ఉండదు. ఇది వేసవికాలం చేసుకునేదేమో మరి కారాలు ఎక్కువ ఉండకుండా కమ్మగానే ఉండాలండి. జీలకర్ర, ఎండుమిరపకాయ ఇవి ఒక్కసారి ఇలా వేగిన తర్వాత అండి దీంట్లో కొద్దిగా ఇంగువ, నెయ్యి కదండి, అందుకని నొరగలాగా వచ్చేస్తుంది. మనం ఇలా చూసుకుంటే పోపు వేగిందా లేదా అని మనకు తెలిసిపోతుంది. వేగుతుంది కదండి. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నాం కదండి కొద్దిగా అల్లం, ఒక్క పచ్చిమిరపకాయ. ఎక్కువ కారం ఉండకూడదు, మరి ఎండుమిరపకాయ ఒకటి వేసాం కదండి, ఒక పచ్చిమిరపకాయ, ఇంకా అల్లం ముక్కలు, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చండి. నాకు అందుబాటుగా లేదు కొత్తిమీర, అందుకని వేయలేదు నేను. కరివేపాకు పోపు పెడుతున్నాను. ఇవన్నీ వేగాలండి చక్కగా. ఈ అల్లం ముక్కలు మంచి రుచిగా ఉంటుందండి. జీర్ణశక్తికి కూడా మంచిది కదండి, సులువుగా జీర్ణం అవుతుంది అన్నమాట. ఈ ఆహార పదార్థం ఏంటంటే సులువుగా జీర్ణం అయిపోతుంది. పిల్లలకు కూడా పెసరకట్టేసి కమ్మగా కొంచెం నెయ్యి చుక్కేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా హాయిగా చక్కగా కమ్మగా తినేస్తారు. మనకి కారాలు లేకుండా చలవ చేస్తూ ఉంటుంది. ప్రశాంతంగా
భోజనం అయిపోతుంది అనమాట అండి. వేసవికాలంలో తినవలసిన పదార్థాలండి ఇవన్నీ. పెసరపప్పుతో పెసరపప్పు పచ్చడి చేసుకోవచ్చు ఇంగు వేసుకుని. అది కూడా ఒకసారి చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి, చూద్దరుగాను అందరూ. ఇదిగోండి ఇదిగోండి ఇలా వేగింది కదా, బాగా ఇలా వేగితేండి సువాసన వస్తుంది అనమాట. తేగాలి అల్లం అది బాగా వేగితేండి బాగుంటుంది. ఇదిగోండి పోపు అంతా చక్కగా కమ్మని వాసన వస్తుంది. ఇదిగోండి వేగిపోయింది. వేగడానికి ఇందులో పెద్దగా ఏమి లేవు, కానీ అల్లం ఒకటి మాత్రం బాగా వేగాలన్నమాట అండి, అంతే. ఇప్పుడు పప్పు ఒక్కసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకునండి. ఇందులోను ఈ పోపు అంతా వేసేసుకుందాం. ఇదిగోండి పప్పు పోపు అంతా వేసుకున్నాం కదా, ఇలా ఒక్కసారి కలిపేసుకునండి. ఇందులోను ఈ పెసరకట్టకి తగిన ఇంకోండి ఉప్పు. వీటికి కమ్మంది కదని పప్పు మరి ఎక్కువ పట్టదు, అంతే చాలు. ఎక్కువ అవసరం తక్కువ అయితే అప్పుడే కొంచెం మెత్తని సాల్ట్ కలుపుకోవచ్చండి. ఇలా మనకు ఒక్క మరిగిందనుకోండి ఒక్కసారి, జస్ట్ ఎక్కువ అక్కర్లేదండి. అంటే ఈ పోపు కమ్మదనం రుచి పప్పుకు పట్టడం కోసం అనమాట అండి. చూసారా, జారు జారుగా ఇలా గరిడి జారుగా ఉండాలన్నమాట అండి. అలా అని మరీ పలచగా ఉన్నా రుచిగా ఉండదండి. అలా అని మరీ మనం ముద్దపప్పు వండుకుని పోపు పెట్టుకుంటాం కదా, అలా కూడా ఉన్నా రుచి ఉండదండి. ఇదిలాగా గరిడి జారుగానే ఉండాలి పెసరకట్టు. కొంచెం నెయ్యి వేసి కలుపుకొని తిన్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది. ఊరిమిరపకాయలు వేయించుకున్నాం అనుకోండి దీనికి సైడ్ డిష్గా ఇంకా అదిరిపోవడం అండి భోజనం. ఎంతైనా చూసారా, ఒకసారి మరుగుతుంది కదా, చాలు కట్టేసుకోవడమే స్టవ్. ఇదిగోండి పెసరకట్టు వడ్డానికి ఇది కూడా వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇదిగో ఇలాగా ఈ విధంగా గరిడి జారుగా ఉండాలన్నమాట. జీలకర్ర అల్లం ముక్కలు అవి కూడా మంచి రుచిగా ఉంటుంది అన్నమాట అండి పెసరకట్టు. ఇందులో పులుపు వేసుకోక్కర్లేదండి. ఇదండి పెసరకట్టు. నచ్చిందండి? మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, చేసుకోవడం సులువు. దీనికి ఏమీ పదార్థాలు కూడా అవసరం లేదండి. వండడం కూడా సింపుల్. పప్పు ఉడకబెడతాం, పోపు పెడతాం, ఉప్పు వేస్తాం, అంతే అండి. ఉంటే నెయ్యి పోపు పెట్టుకోవచ్చు, నెయ్యి లేదని కూడా మనకు అందుబాటుగా నూనెతో కూడా పెట్టుకోవచ్చు. నెయ్యితో పెడితే కొంచెం రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. Please like, share and subscribe. Bye bye. Thank you for watching.